వికాస్ వారపత్రికకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది. ప్రజా పార్టీ సంస్థాపకులైన శ్రీ రావినూతల రాఘవయ్య మాస్టారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు. నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. కానీ నేను ఒక మొండోణ్ణి, మొరటోణ్ణి కూడా. బెత్తంతో బెదిరించి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మాస్టర్ని. ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు. అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా. మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడు, మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు. ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. మాస్టారు, మీరు నా నెత్తిన తలకు మించిన బాధ్యత పెడుతున్నారు. కానీ మీరు వెనకాలండి అన్ని నడిపిస్తానంటేనే నేను ఒప్పుకుంటాను. ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్. ఆయన కూడా మాలాగే మీ పేరు చెప్పుకుని గెలిచారు. ఆయన సీఎం గా ఉండడానికి మాకెవరికి ఇష్టం లేదు. మీరు తప్ప ఇంకెవరు సీఎం అయినా జనం ఒప్పుకోరు సార్. అదేందయ్యా అంతలోనే అట్ట అయిపోయినావు? ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే. నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. నా కేబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్వి. నేను రావినూతల రాఘవయ్యను. నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై భారత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేష రహితంగా శాసనాలకు అనుగుణంగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూర్చోండి సార్, కూర్చోండి. ప్రమాణం చేస్తూ కూర్చోండి సార్. వార్తలు వింటున్నారా? అక్కడి నుంచి ఆయన కట్టుకున్న పిల్లం పక్కింటోడితో లేచిపోతే ఊరోళ్ళందరికీ కలకండ పంచి పెట్టాట. నీలాటోడు నిన్ను తోసేసాడు. గద్దెలెక్కుతా ఉంటే మిడిగుట్లు వేసుకుని చూస్తున్నావా? సిగ్గులేదు? టీవీ పగలగొట్టిగలను. ఇక పోలీసైనా కట్టియా. తన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఏమయ్యాకేశ్వరరావు, ముఖ్యమంత్రి నవ్వుతాన్ని అంత ధీమాగా చెప్పావు. ఎమ్మెల్యేలు అందరూ నీ వెనకాలే ఉన్నారన్నావు. ₹1 వసూలు చేసావు కదయ్యా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో తేల్చుకుందామని వచ్చాను. చెప్పు. వెంకటరత్నం గారు, మీరేమీ కంగారు పడకండి. ముఖ్యమైనది హోంశాఖ, అది మనకొచ్చింది. చాలు. ఏడ్చాలు? ఆ గద్దెక్కినోడు సామాన్యుడా? ఇనప రాడ్డు. తేడాలు వస్తే తాటలు ఒలిసేస్తాడు. నిన్ను నమ్మి నీ నియోజకవర్గంలో లచ్చలచ్చలు గుమ్మరించాను, దొంగోట్లు వేయించాను, పెట్లు మార్పించాను. ఇన్ని ఎదో పనులన్నీ చేస్తే 100 ఓట్లు మెజారిటీ రాకపోయా. నా తల సప్పంగా గొరిగినట్టు అయిపోయా. ముఖ్యమంత్రిని అయ్యి స్టేట్నంతా తీసుకొచ్చి నా సంఖ కింద ఎడతానన్నావు. ఇప్పుడు నన్ను నా వ్యాపారాలన్నీ మొండోడి పీట కింద ఎట్టేసావు కదయ్యా. చూడండి, నేను ముఖ్యమంత్రి కాకపోయినంత మాత్రాన మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. మీ వ్యాపారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. వాటికి ఏమైనా అడ్డొస్తే నన్ను అడగండి. ఒక్క నెల రోజుల్లో ఈ స్టేట్ రాజకీయం మార్చకపోతే మీ చెప్పించుకోటండి. ఓ అమ్మో, మార్చేస్తాడు. ఎంత చదువుకోకపోయినా పంది తాటి సిట్ ఎక్కింది అంటే నమ్ముతానేటి. పందుల్ని పెంచుకుని పైకొచ్చిన సారా కాంట్రాక్టర్ని. నా దగ్గర కాదు నీ రాజకీయాలు. సార్, కొంప మునిగింది సార్. మీతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ శివశంకరు మీ ఎన్నిక చెల్లదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు. పాయే, ఇది కూడా పాయే. నీ ఓముకు నోములు చెల్లిపాయే. చెయ్యి నీ అవనే. ఎవడే గంగలో కలిస్తే నాకేటి గాని నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు. నా వ్యాపారాలకు ఎవడు అడ్డొచ్చినా నువ్వే జవాబుదారి. గొనుక్కోమాకండా. పందుల్ని కోసే కాదు, మడుసుల్ని కోసి కూడా పైకొచ్చినోండి. జ్ఞాపకం పెట్టుకోండి. నడా. వాడు 2 రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు సార్. మీకు ముందే చూద్దాం అనుకున్నాను. వాడు మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్. కొంప మునిగేలా ఉంది. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? వస్తుంది. కుక్క కూడా ధైర్యం వస్తుంది. శివశంకర్, నా మీదే కోర్టుకు వెళతావా? చెప్తాను. ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్. ఏమిటది? ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది. ఇదే విషయం ముఖ్యమంత్రిగా తెలిస్తే మిమ్మల్ని ఉన్నపళంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. అవును, మొత్తం తలకిందులైపోతుంది. వీళ్ళే. వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. సార్, మనం బయటపడకుండా మన పనులన్నీ చేసేవాడు ఒకడున్నాడు. ఎవడు?
ఈ వారం బ్రాకెట్ కలెక్షన్ 10,000 అన్న. నీ బీడా ఖర్చు ఎంతరా? 100 అన్న. ఆ, కంపెనీ కలెక్షన్ 8,000 అన్న. ఆ. మమ్మల్ని బయటికి తోసేస్తారా? మా అన్నని నీ సంగతి తెలుస్తారా అన్నా? అన్నో థియేటర్ రోడ్ మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించుండు. పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిండన్నా. ఫు అని ఊసిండు. తొందరపడకండి బాబు. బాబు నేర్గం బాబు. ఆ? ఏందిరా తొందరపడేది? మా వాళ్ళని మాటలు అంటావు. అది కదా బాబు, పొరపడైపోయింది బాబు. ఈసారి క్షమించండి బాబు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. రేపటి నుంచి మా వాళ్ళకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో. ఇంకోసారి ఎదవెరుపులు ఇరిస్తే స్పాట్ పెట్టేస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం బాబు. ఇక్కడే ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కుదరదు. రైస్ అంటే అన్నా, మినిస్టర్ గారికి కూల్ డ్రింక్ తింటరా? అవసరం లేదు. ఎల్లుండి ఉదయం ఈ వార్త పేపర్లో చూడొచ్చుగా? రేపు చూపిస్తా, ఏమైనా అభ్యంతరమా? వెరీ గుడ్. ఈ రోజు 6:45కి స్పాట్, 7 గంటలకి మర్డర్, 8 గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. కానీ నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రావడానికి వీల్లేదు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది, పేరు రాదు. జరా ఫోటో ఇస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను ఓడిపోయానా? నేను ఓడిపోలేదయ్యా, నేను ఓడిపోలేదు. ఓడించారు, నన్ను ఓడించాడు. ఆ హోమ్ మినిస్టర్ కృష్ణరావు లేడు, హోమ్ మినిస్టర్ కృష్ణరావు. వాడు అక్రమంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా, రిగ్గింగ్ చేసి ఓడించాడు. ఏంటి బసాబిరెడ్డి? బాగుందయ్యా, బాగుంది. దున్నపోతలో ఉన్నారు, బస్సు ఎక్కడ పెడితే అక్కడ ఆపి ఎక్కడమేనా? ఆ కృష్ణరావు లాంటి వాడు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సు లాగే చెయ్యి ఊపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది. అదేంటి, నువ్వు కోర్టుకి వెళ్ళక్కర్లేదా? నా టైం అవుతుందా? పోనీ ఎవరన్నా లేచిండ్రో పీకలు లేచిపోతాయి. అసలు మన రాష్ట్రంలో శివశంకర్ హత్య చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని, అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతి స్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది. ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు.
అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. 100? ఏంటి 100 అంటే ఎక్కడే కనీసలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 125 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఇహ నుంచి మీటర్లు వెయ్యం, అడిగింది ఇచ్చేయాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టాడు. అదేమిటి బాబు? నీకెందుకు అలవే? అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? మీటర్ ఇదేమన్నా బాల్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరి. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి? పదండ్రా. పద. తీసుకెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళండి. అడు. నేను గుండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీస్ ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ చావులు, తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలు ఉన్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద... మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా. మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులుండగా కుక్క ఎంత తరిస్తే ఏం చేసుద్ది? సార్, నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్లే కానీ అడుగు. కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది? కాస్త అవతలండు. అడుగు. మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట? అబ్బే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా? తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా వాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయ్యా. మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు పలకటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏంది ఏందే ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకే ఏం తడావుడే? నాకు ఆ కార్ చాలు, ఇంకేం పడలే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దడం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గా రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకు సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గానీ వెనక్ గానీ మీరు ఎవ్వరూ రాబడలే. బయలుదేర. రత్తమ్మా, ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైతే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్, నేను మినిస్టర్ గారు పియ్యని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పియ్యం అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? Damn it.
వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా డోంట్ అలౌ దెం. అండర్స్టాండ్? నమస్తే భయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్న. ఆ, ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్నా, ఎట్టా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి December 31st కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వెధవా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి తీరా, మేం ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. లేదు, నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బసుబ్బ తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడదాన్ని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడెందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా. ఓకే సార్. మీరు పదా పదా. నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం.
సో నువ్వు కోర్టుకు వచ్చి చూసింది చూసినట్టు చెప్పు. అయ్యో నేను కోర్టుకు రాను, నాకు అసలేం తెలీదు, నేనేం చూడలేదంటే. Shut up. ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గుండాలు అలా దొరుకుతారు. రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గుండాలు అలా పెరిగిపోతున్నారు. కోర్టుకు వచ్చి నిజం చెప్పు. ఆహా, నేను రాను. కోర్టుకి రావాలి, రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలెట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను, కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గురి వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనగా సాక్ష్యం చెప్తుందా? దేశంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా? తలుపులు తీయండమ్మా. బాబా. మురికి గుంటకు చేరినవాడు, అమ్మ పిలుపు నోసనివాడు, నాన్న పేరే తెలియనివాడు. తోడు నీడ రెండు లేక నీడే తోడుగా నిత్యం పెరిగే అసంఖ్యాకులో అనాథ బాలల ఆక్రందనలకు అతడే సింహం. హక్కున చేర్చే దిక్కు లేదని ఆకలూరుకోదు. ఆకలి బాధను మించిన నరకం రోగమందు లేదు. ఇప్పుడే ఎముకల గూళ్ళుగా మారిన వీళ్ళ జాతికి వారసులు, నవ భారత రథసారథులు. అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్, నౌ ద గ్రేట్ సీఎం గారు, ఆయన చేతులు ఆదుకున్నాయి, అన్నం పెట్టాయి, భుజం తట్టి చదువు చెప్పాయి, బెత్తంతో నీతి చెప్పాయి. ఆయనతో నీ జీపులో వెళ్ళడం నేరమా? తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? హ? ఎవరేమనుకుంటే నాకే, ఐ కేర్ అ హూట్ ఫర్ దెమ్. ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పెద్ద ప్రోటోకాల్. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్సా? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతి వాడిని ఇష్టం వచ్చినట్టు బాధరమేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లని గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పుపట్టడంలే, కానీ లోకం ఒకటి ఉంది, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి, ఇలా ప్రజల్లో ప్రధానికి చులకనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే.
ఈ మాట నేను సీఎం గా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పడంలే, ఒక మాస్టర్ గా నా స్టూడెంట్ కి చెప్తున్నాను, ఆలోచించు. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడేంటి, పొగరబోతాడు. ఇదిగో మన మగవాళ్ళు వచ్చాక నిలదీ సరుగుదాం. దాని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ఏంది, ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంటిది? పార్వతి EMIS గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. వాళ్ళకి మాస్టర్, ఇంక మీరేం మాట్లాడకండి, ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. ఏయ్, అక్షంతలు ఆశీర్వదించి అక్షంతలు వేయండి. పార్వతి! 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 నా పక్కనే ఉండండి, మనకి మన బిడ్డ దక్కితే చాలు. బిడ్డకి తొలి పురుడు తల్లి పోయాలంటారు. మీలో నా తల్లిని చూసుకొనివ్వండి, ఆ పక్కనే ఉండండి. ఉంటారు కదా, చెప్పండి. నేను లేకపోయినా బాబు మనకి దక్కాడు, అంతే చాలు. బాబు కోసమైనా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఇంటి ముత్తైదుగా నా భర్త బిడ్డల చేతి మీదుగా పోయే అదృష్టం నాకు దక్కిందండి. పార్వతి! నా ఓదార్పులో నీకు జరిగిన అన్యాయాన్ని తీర్చలేవని నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా సంగతి వదిలేసి జరగాల్సింది ఆలోచించు. ఇప్పుడు ముఖ్యంగా నేను వచ్చింది నువ్వేదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక తల్లి లేని పసిబిడ్డకు నువ్వు తండ్రి ఉన్న సంగతి గుర్తు చేద్దామని. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మన దేవుళ్ళం కాదు, ఉన్నవాళ్ళనైనా దక్కించుకోవాల్సిన మనుషులం. లా అండ్ ఆర్డర్ గూండాయిజం చేతిలో నడుం విరిగి కూలిపోయింది సార్.
వాళ్ళంతా తెలుస్తాను. విజయ్, అట్లాంటి ఆలోచనలే నీకు రాకూడదు. తొందరపట్టడానికి ఇది సమయం కాదు. తప్పు చేసిన వాళ్ళు రుజువులతో సహా దొరకాలే గాని నేను ఊరుకుంటానా? ఆటొల్చేను. వాడి సంగతి నాకు వదిలిపెట్టి నువ్వు పిల్లోని జాగ్రత్తగా చూసుకో. అనాథగా కన్నవాళ్ల ప్రేమకు దూరమైన నువ్వు నీ బిడ్డను మరో అనాథన చేయబాక. నీ మాస్టర్గా చెప్తున్నా, ఉద్రేకాన్ని మరిచిపో. చాలే ఊరుకోవయ్యా. విజయవారి హత్య కేసు ఏమైందయ్యా? నిండు గర్భిణి పార్వతి హత్య జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. ఇంతవరకు ఆ రిపోర్ట్ నా చేతికి రాలేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? క్షమించండి సార్, మర్డర్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ మీరు పట్టించుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీరు మంచాన పెడితే ఈ స్టేట్ ఏమైపోతుంది? అన్ని విషయాలు చూడడానికి నేను ఉన్నాను కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా కాళ్ళు దాచుకుని పడుకోవడానికా ప్రజలు మనల్ని ఎన్నుకుందే? సారా నిషేధం పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నామని ఎన్నాళ్ళైంది? ఆ బాధ్యత నీకు అప్పగించి ఎన్నాళ్ళైంది? ఆ సంగతి ఏమైందో చెప్పకుండా నా గురించి తెగ బాధపడిపోతావేంది? సార్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. మనం సారామకం ఎత్తేస్తున్నాం తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందండి. అందరికీ నచ్చేలా నడుచుకుంటే పోలా? నాకు తెలిసిన పెద్ద సారా కాంట్రాక్టర్ ఉన్నాడు. అతను మనకు అండగా ఉంటాడు. మన పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి తిరుగులేదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఆథరైజ్డ్ పర్సన్ గా చెప్తున్నానండి. అట్నా? అన్ని విషయాలు తెలుసా? ఏది ఇప్పుడు మన రాష్ట్ర జనాభా ఎంతో చూపు చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెప్తానండి? సెక్రటరీని అడిగి చెప్తానండి. అంతేగాని మనకు తెలియదు. మనకి సెక్రటరీయే కదండి మన కాళ్ళు చేతులు కళ్ళు. అయినా ఈ జనాభా లెక్కలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఎందుకు కాదు? ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6,74,00,000. అందులో పట్టణంలో నివసించే వాళ్ళు 1,25,00,000, పల్లెటూరులో నివసించే వాళ్ళు 5,13,00,000. చదువుకున్న వాళ్ళు 2,05,00,000, కర్షకులు 1,10,00,000, కార్మికులు 2,20,00,000. పక్కా ఇళ్లు 1,50,000, ఆసుపత్రులు 1,900, యావరేజ్న ఆసుపత్రికి 12 బెడ్లు, 1,00,000 మంది జనాభాకు ఒక డాక్టర్. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి 10 మందికి 7 మళ్లీ నేరం చేసి తిరిగి లోపలికి వెళ్తున్నారు. ప్రతి నిమిషానికి ఒక దొంగతనం, ప్రతి 4 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 23 నిమిషాలకు ఒక హత్య, ప్రతి 47 నిమిషాలకు వరకట్న చావు. ప్రతి 1000 మందికి పుట్టేవాళ్ళు 39 మంది, కానీ చచ్చేవాళ్ళు 13 మంది. అలా ఇంకేమైనా కావాలనా? ఎవరో ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వాన్ని కుక్కని చేసి ఆడిద్దామనుకుంటున్నా? దేవుడు దిగుచ్చినా సరే ప్రజల బ్రతుకుల్ని సర్వనాశనం చేస్తున్న సారా వ్యాపారాన్ని స్టేట్ లో పూర్తిగా నిషేధించడం ఖాయం. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరైనా సరే సొంత బుర్రలు ఉపయోగించారో మాటలతో చెప్పను. ఇదే ఆఖరి వారిని. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి? నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఆ వెంకటరత్న కాంట్రాక్టర్ గారు రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాగేనండి, ఎంత మందిని కొంటారో కొనండి. కాంట్రాక్టర్ వెంకటరత్నం గారిని వదిలేయండి, ఆయన మేము చూసుకుంటాం. ప్రస్తుతానికి 50 లక్షలు ఉంచండి. డెసిషన్ వచ్చిన తర్వాత ఇంకో 50 లక్షలు స్పెషల్ గా తెచ్చిస్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంది హోమం? మొత్తం ఒకేసారి కట్టకట్టుకుని వచ్చినారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ కూడా వచ్చినారే. ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఇంకా చాలా మంది బయట ఉన్నారు. ఏ లోపల చూడలేదనా? సరే సరే, ఏంది విషయం? చెప్పడానికి చాలా ఉందండి. సారా అమ్మకాన్ని నిషేధించే విషయంలో నా అభిప్రాయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేనేదో మీకు చెడు చెప్పినట్లు మీరేమో నా మాట పట్టించుకోవడం లేదు. మిగిలిన మంత్రులు ఎక్కువ మంది అభిప్రాయం మీకు వ్యతిరేకంగా ఉందని తెలియపరచడానికే వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. మంది ప్రజాస్వామ్యం కదండి. తేడా వచ్చిందంటే మొత్తానికే తేడా వస్తుంది. ఆలోచించుకోండి. ఆలోచించాను. వాళ్ళు కూడా ఆలోచించుకునే వచ్చారు. చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. చెప్తామండి, మాకు భయం ఏంటి? మన హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి తల 5 లక్షలు ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ తల 1 లక్ష ఇచ్చారండి. అవునండి. రేపు ఇంకా ఇస్తామన్నారండి. ఇందాక మీరు చెప్పిందే కదండి. మీరు చెప్పినట్టే నమ్మించి తీసుకొచ్చామండి. అవునండి. నువ్వు వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు నాతో మాట్లాడారయ్యా. నిన్ను ఇక్కడికి లాక్రమని చెప్పింది నేనే. ఇది ప్రజాస్వామ్యం అంటే. అవునా? అబద్ధం అండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు నా మీద కక్ష కట్టారు. నన్ను వీళ్ళు ముందుకు తెచ్చి వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఒక కట్టు కదా. అట్నా? ఆ కట్టుకథలోని పెట్ట కథ కూడా నా గుప్పెట్లోనే ఉంది. సుధా, ఏ పని చేయి. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి? నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఇప్పుడేమంటావు? నువ్వు 7 సముద్రాల అవతల ఎదవ పని చేసినా నేను రికార్డు చేయగలను. అందరూ నీలాంటి ఎదవలనుకున్నావా డబ్బు కక్కుర్తుపట్టడానికి? ఇది నా మినిస్ట్రీ. సారా కాంట్రాక్టర్లకి స్టేట్ ను దారాదత్తం చేస్తా. ఈ క్షణమే సారా లైసెన్సులు మొత్తం క్యాన్సిల్ చేస్తున్నా. నేను ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకొక క్షణం నువ్వు మినిస్టర్ గా ఉండడానికి వీల్లేదు. వెంటనే రాజీనామా చేయి. అంటే నేను అంత చేతకానివాడు అనుకుంటున్నారా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతైనా నేను పబ్లిక్ మనిషిని కదా, మీ అంత తొందరపడకూడదు.
ఆయనకి ఏమైనా జరిగిందంటే అంతా నన్నే అంటారు, అది ఆలోచిస్తున్నాను. ఏంది వయ్యా ఇంకా ఆలోచించేది? అంతా నేను చూసుకుంటా. నవంబర్ 14 స్పాట్. బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ మీరు చూసుకోండి, సీఎం సంగతి నేను చూసుకుంటా. ఓకే? అవునండి, వాళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నట్టు అనుమానంగా ఉంది. నువ్వు చూసినప్పుడు నీలకంఠ మనుషులు అక్కడ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపట్టగలను. చెప్పండి, అక్కడ జరిగిన రాజకీయం ఏమిటి? చెప్పండి. ఏంది మమ్మల్ని పరిచయం చేస్తావు? మేము హోమ్ మినిస్టర్ ఇంటికి గణపతి నవరాత్రి చందాకెళ్ళాం. మాకేం తెలియదు. తెలీదా? తెలియదు. తెలీదా? తెల్వా? తెలీదు. 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 మాకు తెలిసినా మేము చెప్పం. ఏం చేసుకుంటో చేసుకోపో. వాళ్ళు ఏమాత్రం నోరు మెదిపిన ప్లాన్ మొత్తం తారుమారవుద్ది. ఏం చేసిన వాళ్ళని జైలు నుంచి తప్పించండి. స్పాట్ ఎంత ట్రబుల్ అయినా పర్వాలేదు. ఏ మూమెంట్ ని లెక్క చేయకండి. వెళ్ళండి. నీలకంఠం మనుషులు మా మనుషులను విడిపించుకోవడానికి వచ్చాం. ఆ సంగతి మీకు బాగా తెలుసుగా. ఎవరు కదిలినా సరే బూడిదైపోతారు. మీరు సెల్లోకి వెళ్ళి మా వాళ్ళని విడిచిపెట్టండి. బాప్రే, ఎంత పరిశ్రమ చేసిండు. మీరు నిజం చెప్పేశారమని ఎంత భయపడ్డామో తెలుసా? అసలు వాళ్ళకి ఏం చెప్పారో చెప్పండి. మీరు ఈ పాటికి విషయం అంతా చెప్పేస్తుంటారని ప్లాన్ అంతా మార్చేశాడు. అంటే సీఎం ని నవంబర్ 14 చంపడం లేదా? వాళ్ళు మీ మనుషులు కాదురా, నా మనుషులు. ఏయ్, వీళ్ళని తీసుకెళ్ళి లోపల పారేయండి రా. ఏం ఇన్స్పెక్టర్, రారా బీరేద్దాం. పదరా పోలీస్ స్టేషన్ కి. గాడి తాగితే బాగుండదు. రా కూర్చో. నీతో ఆడుకోవడానికి రాలేదురా రాస్కల్, అరెస్ట్ చేయడానికి వచ్చాను. పిచ్చాడా, నువ్వు ఎన్నిసార్లు మా చేతులకి ఓడిపోలేదు. ఇంకా బుద్ధి రాలే. మేం పెట్టింది తిని మా కాళ్ళ దగ్గర పడుండు. ప్రాణాలతోనైనా బతుకుతావు, లేదా పాటెట్టేస్తాం. వారెంట్ ఉన్నది. వారెంట్లు గీరెంట్లు ఏమీ లేవు. ఇట్స్ మై ఓన్ డిసిషన్. ఎవరు అడ్డం వచ్చినా వదల్లా. పరా. ఎవరికి నా ఫోన్ చేస్తున్నావు? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను రాను. నిన్ను బ్రతిమాలడానికి రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను. రాస్కల్. పరా. అన్నా, మనం గీడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మూమెంట్. ఏంది? నువ్వు నా ముఖం పగిలేటట్టు కొట్టు. నేనన్నా? కొట్టరా, కొట్టు. చూడండి నీలకంఠం గారు, మేము జర్నలిస్టులం. మీ నుండి మాకు కొన్ని సమాధానాలు కావాలి. పోలీస్ సెల్లో ఉన్న మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? కంచె చెన్ని మేస్తే ఏం చెప్పాలా? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని కారణం చెప్పమని అడిగాను. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను జైల్లో కుళ్ళబొడిచాడు. నన్ను కొట్టండి, చంపండి, కానీ నేను చేసిన నేరం ఏమిటని మళ్ళీ అడిగాను. అంతే, నన్ను కింద పడేసి బూట్కలతో తన్ని మరీ కొట్టాడు. అతను ఉద్రేకంతో క్రూరంగా నీలకంఠాన్ని కొట్టడం అన్ని వర్గాల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గూండాలన్న చెడుభావం కలిగింది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాలు, మహిళా మండలులు అన్నీ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిన్నప్పటి నుంచి వాడంతే. ఉద్రేకం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. మనిషిగా తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ ఆఫీసర్గా తప్పు చేస్తే ఊరుకోవడానికి వీల్లేదు.
వెంటనే పిలిపించు. సార్ ఇంక ఈ విషయంలో నన్నే అడగద్దు. వాణ్ణి అరెస్ట్ చెయ్యాలి, చేశాను. అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానికే? ఒక్కడు నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఏ పేపర్ చూసినా న్యూసెన్సే. సార్ లంకకెళ్లి రాక్షసులను అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు. ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు. ఏంది పెద్ద ధర్మపణాలు చెప్తున్నావు? ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు? మానవతా ధర్మం ప్రకారం. ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు. నేరం చేస్తాడని. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఏంది అతను చేసిన నేరం? అది మీకు చెప్పకూడదనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు. అని కలగన్నావా, నువ్వు ఊహించుకుంటున్నావా? ఇది ఊహ కాదు, కళ కాదు, నిజం సార్. మిమ్మల్ని దక్కించుకోవడం నా బాధ్యత. నన్ను దక్కించుకోవడానికి నువ్వెవరు? నేను వాడి చేతిలోనే చావాలని నా నుదుట రాసుంటే ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. నా సంగతి నువ్వు పట్టించుకోబాక. సెక్రటరీ, ఆ నీలకంఠాన్ని తక్షణమే రిలీజ్ చేయమని డీజీకి ఫోన్ చేయి. సార్ తొందరప్రవాన్ని రిలీజ్ చేయకండి సార్. జై, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీలేదు. బాధ్యత మర్చిపోయి ఒక రౌడీలా ప్రవర్తించినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. ఈ పరిస్థితిలో డిసిషన్ తీసుకోకండి సార్. నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతాను సార్. మీరు కావాలంటే ఆ తర్వాత నన్ను ఏమో చేయండి సార్. ఈ టెన్షన్ రిలాక్స్ అయ్యే వరకు నన్ను సస్పెండ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒకప్పుడు స్టూడెంట్ గా సస్పెండ్ చేసిన నిన్ను ఇప్పుడు ఉద్యోగస్తుడిగా సస్పెండ్ చేయక తప్పడం లేదు. నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. ఈ ఉద్రేకంతోటే మల్లెపూ లాంటి ఇల్లాల్ని పోగొట్టుకున్నావు. ఈ వృత్తి నీకు నీ మనస్తత్వానికి సరిపడేది కాదు. ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. పోలీసుల దౌర్జన్యం, నీలకంఠం గారు, పోలీసుల ఆగడాలు, ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం. మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడి అడ్డే ఉండదు. మొండోడు మొదటకే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయగాడి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మనం చెప్పొచ్చావని ఊరుకోవయ్యా. గురువుగారు ఏదో ఆలోచిస్తున్నారు. గురువుగారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయట ఉంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎంని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా. మమ్మల్ని ఏరి పారేస్తావు. అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఇడిగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనం నా ఒక్కడి చేతుల మీదగానే జరగాలి, జరిగి తీరుతుంది. ఏయ్, ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, అరు అరు అరు. ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళుంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడగా చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబిడ్డ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకొని సీఎం కి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్
కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీసుగా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎంకి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్దాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో, ఎట్టా ఉందో నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసి వచ్చావా, విని చెప్తుండవా? పొరపాటు అయిపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేంటి సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకోనయ్యా. సార్, మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టారు, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టారు. ఏంది మరి పసిపిల్లాళ్ళ? తప్పులు చేయకపోతే మనం మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడే ఉండు. మాస్టారు, మీరు మానవ మాతులు కారు మాస్టారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్ళీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది. ఆ టైం అయింది, బయలుదేరదామండి. అట్నే. బాలల దినోత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకుని
చాలా చాలా గొప్పవాళ్ళు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సార్, నాకు మాట్లాడడం అంతగా తెలియదు. మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు. అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే. ఇది జర సీఎం గారికి ఇస్తాను. విజయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళ ఎరుపులేంది? వెళ్ళు. సార్, నేను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్. ఇందులో బాంబు ఉంది సార్. ఏం చూడలేదు సార్, చూడండి సార్. See, sir. See. ఇక్కడ బాంబు పెట్టారు సార్. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్, సార్, ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను. ఇన్స్పెక్టర్, సార్, వీడికేదో పిచ్చి పట్టినట్టుంది. తీసుకెళ్ళండి. నన్ను వదలండి. సార్, నా మాట నమ్మండి సార్. తీసుకెళ్ళండి. సార్, ఇదంతా ఒక కుట్ర సార్. సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఏంటిది ఇలా జరిగింది? అనుమానం వచ్చి స్పాట్ మార్చిన. ఇదంతా ఒక కుట్ర సార్. సార్, సార్. ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. సార్, వీడిని నమ్మొద్దు. మీరు సీఎం గారిని follow కండి. నా మాట వీడి నమ్మండి. సంగతి నేను చూస్తాను. వీడిని నమ్మొద్దు సార్. పదరా. ఎందుకురా వెర్రి కేకలు, పిచ్చి తపన, అర్థం లేని పరీక్షాన్ అవుతావు. నువ్వేమీ చేయలేవు. జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? మేమింకొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం. ఇది నిజంరా. మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి, ఏమీ చేయలేవు. పోరా పో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు. అది వెలిగించిన వెంటనే పేల్ చేస్తాడు. అక్కడకు మార్చిన స్పాట్ తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సీఎం చాలు నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూడకపోతే ఎలా? తీసుకెళ్ళండి. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట.
మాస్టరు మనిషివా మృగానివా? అర్థం లేని ఆవేశంతో నువ్వు చచ్చి ఇంతమందిని దారుణంగా చంపి ఈ శ్మశానంలో నుంచి నువ్వు సాధించింది ఏందిరా? నీలాంటి కిరాతకుడు గురువునవ్వడం నా దురదృష్టం. సార్, మీరు మీ చేతులతో నన్ను చంపినా నేను ఆనందంగా భరిస్తాను. కానీ మీ శిష్యుడు సిన్సియారిటీని మీరు అవమానంగా భావిస్తే నేను భరించలేను. ఏమిట్రా? ఏమిటి వాళ్ళు చేసిన దారుణం? సార్, ఒక మనిషి చచ్చాకే ఈ సమాజం అతన్ని మనిషిగా గుర్తిస్తుంది. ఆఖరి క్షణంలో ఉన్న నేను మాటలతో మిమ్మల్ని నమ్మించలేను. విజయ్, ఏమిట్రా ఏమిట్రా ఈ పిచ్చి ఉద్రేకం? మాస్టర్, మీ శిష్యుడు ఏ తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఒక్క మాట నుండి చాలు. మాస్టరా, ఒక చిన్న కోరిక. విజయ్, ఒకరోజు నేను అనాథగా మీ దగ్గరకు వచ్చాను. ఈ రోజు మళ్ళీ నా బిడ్డను అనాథగా మీకు అప్పగించిపోతున్నాను. వాడి బాధ్యత మీదే సార్. ప్లీజ్ మాస్టర్. కానివ్వను. నేను బ్రతికుండగా నీ బిడ్డను అనాశను కానివ్వనురా. కానివ్వను. కానివ్వను. శవరేగిన కక్షతో చేస్తున్న శబదం